అమర్నాథ్ యాత్ర ఎలా ఏంటి అనేది గురించి తెలుసుకుందాం. ఈ పర్వత హిమాలయ శిఖర ప్రాంతంలో, కాశ్మీర్ పర్వత లోయ ప్రాంతంలో చక్కని ప్రశాంతమైనటువంటి ప్రకృతి మధ్యలో జరిగేటువంటి యాత్ర ఇది. చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు, పాతాళాన్ని తరిపించేటువంటి లోయలు, ఇంకా దేవదారు వృక్షాలు, ఒక్క కాశ్మీరు లోయల్లో మాత్రమే కనిపించేటువంటి చినీ వృక్షాలు, వీటన్నిటి మధ్యలో ఆహ్లాదకర వాతావరణంలో సాగేటువంటి యాత్ర ఈ అమర్నాథ్ యాత్ర. స్వామి అక్కడ వెలిసిన తర్వాత మొట్టమొదటిగా కశ్యప్ మహర్షి, భృగు మహర్షి వీళ్ళిద్దరూ దర్శనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సెలయేరుని భృగు మహర్షి ఏమో నదులుగా ఉపనదులుగా మార్చారు. కశ్యప మహర్షి నదులుగా ఉపనదులుగా మార్చారు. భృగు మహర్షి ఏమో గుహలో ఉన్నటువంటి మంచు శివలింగాన్ని చూసి ఆ శివలింగం సాక్షాత్ శివరూపమే అని ఆయన యోగశక్తితో దర్శించి భక్తులందరూ అక్కడ స్వామిని దర్శించుకోవాలని మొట్టమొదటిగా ఆ శివలింగం గురించి ప్రాచుర్యంలోకి తెచ్చిన మహర్షి అయితే భృగు మహర్షి. ఆ భృగు మహర్షి ప్రాచుర్యంలోకి తెచ్చిన ఆ రూపాన్ని ఎంతోమంది రాజులు కానీ భక్తులు కానీ చాలా భక్తి భావనతో దర్శనం చేసుకుంటూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన దేశం మీద విదేశీ దండయాత్రలు ఇవన్నీ ఎక్కువ అవటంతో ఆ స్వామి దర్శనానికి వెళ్ళటం అవన్నీ పూర్తిగా మానేశారు. ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ ఆపేశారని అనొచ్చు అనమాట. అది చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ ప్రాంతంలో నివసించేటువంటి భూటు అనేటువంటి గుజ్జర్ అంటే మేకలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో మేకలు కాసుకుంటూ ఉన్నాడు. రోజు అతనికి వృత్తి అది. అలా మేకల్ని కాసుకుంటూ ఉంటే ఒక మహర్షి ఎవరో వచ్చి ఆయనకు బొగ్గుల మూటని ఇచ్చి దీన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో అన్నాడు. సరే అని తీసుకెళ్ళి చలికాలం అక్కడ ఉండేది వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కదా, ఓకే బొగ్గులు నాకు ఇంట్లో కొంచెం చలి కాచుకోవడానికి పనికొస్తాయి అని ఆయన కూడా సంతోషించి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆ బొగ్గుల మూటని విప్పి చూస్తే దానిలో అన్ని బంగారు నాణాలే ఉన్నాయి. ఆ స్వామి ఎవరో నన్ను కరుణించి నన్ను కటాక్షించి నా పేదరికాన్ని రూపుమాపడానికి ఆయన నాకు ఇది ఇచ్చారు, నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి స్వామి లేరు. సరే ఇక్కడే ఎక్కడో ఉండుంటారులే, ఏ తపస్సు చేసుకుంటాను అని ఆ స్వామిని వెతుక్కుంటూ అలా తిరుగుతా ఆ గుహ ప్రాంతంలోకి చేరుకున్నాడు. అప్పుడు అక్కడ అతను చూశాడు మంచు రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని. తనకు అర్థమైంది, ఈ శివుడే సాక్షాత్గా శివుడే ఆ స్వామి రూపంలో వచ్చి నన్ను కటాక్షించాడు, ఆయన ఇక్కడ వెలిసి ఉన్నాడు, ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి భక్తులకి దర్శనాన్ని ఇవ్వాలి, ఆయన నా రూపంలో ఈ పని చేయించుకోవాలనుకుంటున్నాడని అతనికి అర్థమయ్యి వెంటనే వెళ్ళి ఆ కాశ్మీర్ దాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు తెలియచేయటం, మిగతా భక్తజనులకి లోకానికి తెలియజేయటం జరిగాడు. అప్పటి నుంచి మరలా యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్రకి కాశ్మీరీ రాజులు ఎంతో సహాయ సహకారాలు అందించారు. స్వామికి కొన్ని ఆభరణాలు చేశారు. దానితో పాటు యాత్రకు వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలు కానివ్వండి, తేనీరు కానీ అవన్నీ అందించటం, ఇలాంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఎందుకంటే యాత్ర మనం బస్సుల్లోనో ట్రైన్లోనో వెళ్ళేది కాదు, చాలా దూరం కాలినడకన చేయవలసినటువంటి యాత్ర. మధ్యలో గుడారాలు వేసుకుని కొంతమంది తేనీరులు ఆహార పదార్థాలు అందిస్తారు. అలాగే మన దగ్గర నుంచి మీరు కోరినంత ఎంతో కొంత ధనాన్ని విరాళంగా ఇవ్వండి అంటారు. అలా విరాళంగా వచ్చినటువంటి ధనంలో 3వ వంతు ధనాన్ని మరలా వచ్చేటువంటి భక్తులకే వినియోగిస్తారు. వారి ఆహార వారికి ఆకలి దప్పులు తీర్చడానికి వినియోగిస్తూ ఉంటారనమాట. ఇది ముందే చెప్పుకున్నాం కదా, చాలా కష్టంతో కూడినటువంటి యాత్ర. ఇది వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. శ్రీనగర్ నుంచి పహల్గావ్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకొక దారి కూడా ఉంది. అది 16 కిలోమీటర్లో ఉంటుంది, తక్కువ దూరం. కానీ ఆ తక్కువ దూరం యాత్ర ఎక్కువగా మిలిటరీ వారు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే వాడతారు. అంటే అదే అంత నడకకి కూడా వీలైనటువంటి దారి కాదు, చాలా ప్రమాదకరమైనటువంటి మార్గం అని సాధారణ భక్తుల్ని అటువైపుగా వెళ్ళనియరు. ఈ పహల్గావ్ మీదుగానే ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే స్వామి అమ్మవారిద్దరూ కలిసి వెళ్ళినటువంటి దారి ఇదే కదా. ఇలా వెళ్ళేటప్పుడు
ఆ నందిని వదిలేసినటువంటి ప్రదేశం, చంద్రుడిని వదిలేసిన ప్రదేశం అవన్నీ కూడా దర్శించుకుంటా వెళ్ళొచ్చు కదా. ఆ స్వామితో పాటు స్వామి గణాలను కూడా దర్శనం చేసుకుని వారి అదృష్టానికి కూడా వారి దర్శన భాగ్యాన్ని కూడా పొందవచ్చు కదా అని కొంచెం ఆలస్యమైనా దూరమైనా పర్లేదని భక్తులు ఈ మార్గంలో నుంచి వెళ్తూ ఉంటారనమాట. సో ఎంత కష్టతరమైనది అయినప్పటికీ మనం భక్తి భావనతో స్వామి నామస్మరణ చేసుకుంటూ వెళ్తే స్వామి దర్శనం తప్పక లభిస్తుంది. అక్కడికి వెళ్ళేది ఆ స్వామి మంచు రూపంలో ఉన్నటువంటి లింగాన్ని చూడటానికి. అది ఒక రహస్యమైనటువంటి రూపం. ఇప్పటికీ ఎలా వస్తుందనేది తెలీదు. సో, సహజంగా అందరూ ఏం చెప్తారు, పైనున్నటువంటి హిమాలయాలు కరిగి ఆ నీళ్లు వస్తూ ఉంటే కొండ మధ్యలో నుంచి వచ్చి ఇక్కడ పడుతున్నాయి కదా. నీళ్లు పడినప్పుడు నీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోనన్నా వెళ్ళిపోవాలి, ఆవిరన్నా అయిపోవాలి. కానీ అలా అవ్వకుండా ఆ పడినటువంటి నీటి బిందువులన్నీ ఒక శివలింగ రూపంలోకి వస్తాయి. కానీ అవన్నీ వచ్చినది పోనీ మనకి చలికాలంలో తీస్తారా గుడి అంటే కాదు. వేసవికాలమే జూన్, జూలై అంటే ఇంకా మనకి ఎండలు పోవు. జస్ట్ అప్పుడే వర్షాలు కూడా మొదలవుతూ ఉంటాయి. ఆ ఎండల్లోనే తీస్తారు. మరి అంత తలుపు తీసినప్పుడు ఆ ఎండకి కరిగిపోవాలి కదా. అది కూడా ఉండదు. చక్కగా ఎప్పుడూ అది మంచుతో కప్పబడే ఉండేటువంటి రూపం. చక్కగా ఆ స్వామి రూపాన్ని దర్శించుకుని, స్వామి నామస్మరణతో దర్శన చేసుకుని, స్వామిని దర్శించి ఆ అమర్నాథ్ కృపకి పాత్రులవుదాం. అలాగే అన్ని ఆరోగ్య జాగ్రత్తలు అన్నీ తీసుకుంటా క్షేమంగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకురండి. ఈ స్వామి దర్శనానికి అన్ని ముందుగా ఆన్‌లైన్‌లో అన్నీ అప్లై చేసుకోవాలి. మన యాత్ర చేయటానికి మన శరీరం సహకరిస్తది. మా ఆరోగ్యం కూడా సహకరిస్తదని వారి దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే వారు ఎప్పుడైతే ఏ డేట్‌లో అయితే ఇస్తారో మనకి, ఆ డేట్‌లోనే మనం స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా అన్ని విషయాలు పాటిస్తూ దళారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా స్వామి దర్శనం చేసుకుని రండి. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.